అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏవండి, మీ కాళ్ళు ముందుకు చాపండి అని అంది భార్య. ఇప్పుడు నా కాళ్ళకి దన్నాలెట్టడం ఎందుకు? ఈరోజు శ్రావణ శుక్రవారం కాదుగా అన్నాడు భర్త. దన్నాలు పెట్టడానికి కాదండి, మీ కాలి వేళ్లలో బొటన వేలు పొడుగ్గా ఉందో రెండో వేలు పొడుగ్గా ఉందో చూద్దామని అని అంది భార్య. నాకంటే నువ్వు పొట్టే కదా, వేళ్ళు ఎలా ఉంటాయి ఏంటి? మనం ఎంత పొడుగున్నామని కాదు బాబు, కాలి వేళ్ళని బట్టి ఇంట్లో ఎవరి మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుందో, ఎవరిది పై చెయ్యి చెప్పే శాస్త్రం ఒకటి ఉందని ఇప్పుడే ఫేస్బుక్లో చదివాను. ఫేస్బుక్లో చెప్పిన వాడి ఫేసు సంతకెళ్ళా, వేళ్లను బట్టి పై చెయ్యి కింద చెయ్యి అని చెప్పేది ఒక శాస్త్రమేనా? దాన్ని నీలాంటి వాళ్ళు నమ్మడం, ఈ దిక్కుమాలిన ఫేస్బుక్లు వచ్చాక అస్సలు బుక్కులు చదవడం మానేసి అడ్డమైన వాళ్ళు చెప్పేవన్నీ నమ్మేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు నీలాంటి వాళ్ళు. అడ్డమైన వాడు అంటారేంటి? ఆ చెప్పిన ఆయన ఒక డాక్టర్ తెలుసా? డాక్టర్ అయితే రోగాల గురించి మందుల గురించే చెప్పాలి, కానీ కాలి వేళ్ళ గురించి చేతి గోళ్ళ గురించి ఎందుకు చెప్తాడు? బాగుంది ఆయనకు, అది హాబీ ఏమో, నీకు లేదు. గోళ్ళు కొరుక్కునే హాబీ. వాళ్ళ హాబీలు లాబీల్లో పడి మనం కొట్టుకుపోకూడదు. యూట్యూబ్లో ఎంత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి కాబట్టే ప్రతివాడు యూట్యూబర్ అయిపోయి వాడికి తోచిందేదో చెప్పేసి మనకి లేనిపోని అనుమానాలు భయాలు రేకెత్తిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్నిటి గురించి చెప్పేవాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ నుంచి విడాకుల దాకా చెప్పేవాళ్ళు, నాటి ప్రముఖ సినీ నటి పుష్పవల్లి దగ్గర నుంచి నేటి పుష్ప సినిమా గొడవ దాకా ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల గురించి జోస్యాలు చెప్పేవాళ్ళు, అమెరికాలో ట్రంప్ వచ్చాక మన వాళ్ళ విసాలకు మీసాలకు పట్టబోయే గతి గురించి చెప్పేవాళ్ళు బిలబిలా వచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ నమ్మేసి మనం బకరాలం అయిపోకూడదు. ఇంతకీ కాళ్ళు ముందుకు పెడతారా లేదా అని మళ్ళీ అడిగింది భార్య. పెడతాను, కానీ నీ పనయ్యాక కాసేపు నాకు కాళ్ళు నొక్కాలి, ఆ కండిషన్ మీద అయితేనే ముందుకు పెడతాను అని అన్నాడు భర్త. నేను లక్ష్మీదేవిని కాదు, మీరు విష్ణుమూర్తి కాదు, 24 గంటలు కాళ్ళు నొక్కుతూ కూర్చోవడానికి. మళ్ళీ దేవుళ్ళని ఎందుకు తెస్తావు మన మధ్యకి? మీరు లక్ష్మీనారాయణ స్వరూపుడు గాని మా నాన్న చేత కాళ్ళు కడిగించుకుంటే ఆ నీళ్లు మేమందరం నెత్తి మీద జల్లుకున్నాం. ఆ ఒక్కరోజే మీకు ఆ వైభోగం, VIP సత్కారం. తర్వాత నుంచి చూస్తున్నాంగా, ప్రతిరోజు నేను చేసే ప్రతి పని మీద నీళ్లు జల్లుతూనే ఉన్నావు. ఇదిగో చూసారా, మీ బొటన వేలు కంటే రెండోది కొంచెం పొడుగ్గా ఉంది. ఇందులో బొండంగా ఉన్నది నేను, సన్నగా ఉన్నది నువ్వు అని సింబాలిక్గా చెబుతున్నావా? అది ఎలాగో సరే అనుకోండి, రెండో వేలు పొడుగ్గా ఉంటే మన ఇంట్లో నా మాటే చెల్లుతుంది అన్నమాట. హహహ అని భార్య నవ్వింది. ముంజేతి కంకణానికి అర్థమేలా అని అది ఇప్పుడు చెప్పాలేంటి? మన పెళ్ళైన కొత్తలోనే మనం కలిసి చూసిన మొదటి సినిమా విషయంలో నేను సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు వెడదామంటే నువ్వు నీ అభిమాన నటుడు ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు శోభన్ బాబు సినిమాకు తీసుకెళ్ళినప్పుడే మొదలైపోయిందిగా అన్నాడు భర్త. అయితే ఈ కాళ్ళ వేల శాస్త్రం నిజమేనన్నమాట. ఈ మధ్య ఎవడో ముక్కు శాస్త్రం గురించి చెప్పాడు, గుర్తుందా? మన ముక్కు ఆకారాన్ని బట్టి మన జీవితం ఉంటుందట. నాకు అవన్నీ తెలీదు. హస్త సాముద్రికం, చిలక జోస్యం గురించి మాత్రమే తెలుసు. మరి ఎలక జోస్యం గురించి వినలేదా? బాబోయ్, ఎలక పేరు ఎత్తకండి, దాన్ని చూస్తేనే నాకు పరమ అలర్జీ అక్ అని అంది భార్య. ఓ పని చేద్దాం, మనం పుట్టకముందే మనం మొత్తం జీవితాన్ని శిలాశాసనంగా రాసేసి మన జాతకాన్ని, చేతగీతల్ని బట్టి, అదృష్ట రేఖల్ని, నాడీ జ్యోతిష్యాన్ని బట్టి, కిందటి జన్మ వృత్తాంతాన్ని, మన జన్మ నక్షత్రాలు, వాటి పాదాలను బట్టి రాసే దినవార, పక్ష, మాస, సంవత్సర ఫలితాన్ని, రాజపూజ్య అవమానాల్ని, ఆదాయ వ్యయాల్ని, బల్లి శకునాల్ని, కలల ఫలితాన్ని నమ్ముతూ నువ్వు ఇంట్లో పని, నేను ఆఫీస్ పని మానేసి మనిద్దరం ఇలాగే కాళ్ళు జాపుకుని కూర్చుంటే కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ అని ఆడుకుందాం, సరేనా? మీతో ఇదే వచ్చిన గొడవ. నేనేదో సరదాగా మొదలెడితే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏవేవో చెప్పేసి ఉపన్యాసకేసరి అయిపోతారు. నాకు తలనొప్పిగా ఉంది, కాళ్ళు లాగేస్తున్నాయి. ఈ పూట వంట మీరే చెయ్యాలి. పైగా ఈ వారం అంతా పతిహస్త భోజన యోగం ఉందని నా వారఫలంలో రాసి ఉంది కూడాను. చివరికి ఇదన్నమాట. సత్యభామ అస్త్రం వేసేసావా? కృష్ణ కృష్ణ. సరే, ఏం చేస్తాం?